మహిళలపై కామెంట్ చేసి కామెంట్స్ను సమర్థించుకున్న శివాజీ, ఎవరికీ భయపడను, నా స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నా, ఆ 2 పదాలకు మాత్రమే సారీ చెబుతున్నా, ఆ రోజు స్టేజ్పై ఉన్న మహిళలకు మాత్రమే సారీ చెబుతున్నా అంటూ శివాజీ గారు. దీని మీద టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ ఇతరత్ర వివిధ సాక్షి తదితర మీడియా సంస్థల్లో, మీడియా పేపర్లు, వీటిల్లో, టీవీల్లో వాళ్ళు ఈయన ఇచ్చినటువంటి క్షమాపణ ఆమోదించామని చెప్పడం మీద మండిపడుతూ ఎవరు జీవిత, అలాగే ఇంకా పలువురు, నందిని రెడ్డి, అలాగే ఝాన్సీ, ఇలా వీళ్ళందరూ కూడా ఖండించారు. ఏంటి ఈ పద్ధతి అని. నిజానికి ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, కొంతమంది శివాజీకి మత్తు ఇచ్చేవాళ్ళు మరి బాలకృష్ణ గారు అట్లా ఆ మహిళలను అవమానించినప్పుడు ఎవరేం మాట్లాడలేదే అని కూడా ప్రశ్నిస్తారండి. ఇది కూడా చర్చించాల్సిన అంశమే. మరి ఇప్పుడు అసలు ఇటువంటి ఇంత దారుణంగా మాట్లాడిన వాళ్ళ మీద కేసు పెట్టాలా అక్కర్లేదా? కేసు పెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఇట్లా బూతులు మాట్లాడితే పర్వాలేదా? మరి ఇది వీలైతే ఎక్కడ దొరికితే అక్కడ ఏదో రకంగా రాజకీయ ప్రత్యర్థుల్ని ఇబ్బందులు పెట్టాలనో, లేకపోతే జర్నలిస్టులను ఇబ్బంది పెట్టాలనో పిచ్చి కేసులన్నీ పెట్టే ప్రభుత్వాలు మరి ఇప్పుడు ఇటువంటి వాటి మీద ఎలా స్పందించాలి? మరి సినిమా వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చా? తిలక్ గారు చెప్పండి. ముందుగా శివాజీ గారి వ్యాఖ్యలు ఏమిటి? ఆ వ్యాఖ్యల మీద మహిళా నటులు కానీ ఇతరత్ర వీళ్ళు కొంతమంది ప్రముఖులు, సోషల్ ప్రముఖులు కానీ చేస్తున్న వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం కేఎస్ఆర్ గారు, రాజీవ్ గారు. శివాజీ గారు ఆయన రాజకీయాలు కానీ సినిమా రంగం కానీ చాలా మేధావిని, అందరికంటే తెలివిగలవని అనుకోవడం అనేది ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల క్రితం మొదలైంది. తెలుగుదేశం పార్టీ వాడు స్పాన్సర్ చేసి ఎప్పుడైతే గరుడు పురాణం చెప్పించారో అప్పటి నుంచి అతనికి అహంకారం తలకెక్కింది. పద్ధతిగా మహిళలు ఉండాలని చెప్పే ముందు పద్ధతిగా సభల్లో మాట్లాడనే సంస్కారం, సభ్యత ఉండాలి కదా. దాన్ని వదిలేసి నీతులు చెప్తే ఎట్లా? కాలంతో పాటు అన్ని మారుతాయి, వేషధారణ మారుతాయి, భాష మారుతుంది, అలవాట్లు మారుతాయి, అన్ని మారుతాయి. అది ఎవరి ఇష్టానికి వాడు కోర్టులు కూడా చెప్పినాయి. వస్త్రధారణ మీద ఎవరి ఇష్టానికి వాడు ఏదేయాలి తప్ప దానికి కట్టుబాట్లు ఏంటని. అందువల్ల అది ఒక స్కూల్లోనో, ఒక కాలేజీలోనో, లేదా ఒక ఆఫీసులోనో వస్త్రధారణ ఇలా ఉండాలనే ఆ కట్టుబాట్లు పెడితే అదో పద్ధతి. కానీ ఆ బహిరంగ సభల్లో ఇలా ఈ ఫంక్షన్ లో మాట్లాడటం అనేది అతని సభ్యతా సంస్కారానికి అది ఒక నిదర్శనం అని చెప్పాలి. లేదా ఈ క్షమాపణ చెబితే సరిపోతుంది అని వాళ్ళు మా సంస్థ సినిమా నటుల సంఘం వాళ్ళు కూడా చెప్పారు. ఆయన క్షమాపణ చెప్పాడు, ఇంతతో ముగిసిందని. వాళ్ళకి అలాగే ఉంటుంది. వాళ్ళకి ఏది కూడా పరిష్కారం చేయలేని సంస్థ ఏదైనా ఉందంటే ఆ మా అనే సంస్థ తప్ప మరొకటి కాదని నా అభిప్రాయం అండి. అయితే ఎట్లా కాదు కదా, బాలకృష్ణ గారు అంతకంటే ఘోరమైన వ్యాఖ్యలు చేశారు ఈయనకి మళ్ళీ అని. మరి అప్పుడు ఆయన ఎవరు ఏం అనలేదు కదా అని కొందరు శివాజీ మద్దతుదారులు అడుగుతున్నారు. అయితే మరోవైపు నిధి అగర్వాల్ గారు ఒక వ్యాఖ్య చేశారు. హీరోయిన్ డ్రెస్సులపై శివాజీ వ్యాఖ్యలు. నిధి అగర్వాల్ పడిన ఇబ్బందిని ఉద్దేశిస్తూ మాట్లాడిన శివాజీ తాజా ఇన్స్టా పోస్ట్ పెట్టిన నిధి అగర్వాల్ బాధితులపై తప్పు పట్టడాన్ని అతి తెలివిగా అంటారంటూ పోస్ట్ పెట్టారట ఆవిడ. నటుడు శివాజీపై మహిళా కాంగ్రెస్ నేతల ఆగ్రహం. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం శివాజీకి అలవాటే, శివాజీ మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్న సునీతారావుట. సో ఇప్పుడు మరి బాలకృష్ణ గారు లేకపోతే ఇంకా కొంతమంది రకరకాల వాళ్ళ ఈ చేష్టలో కానీ సినిమా సన్నివేశాల్లో కూడా మరి శివాజీ గారు కూడా ఇట్లాంటి సినిమాల్లో మహిళలు అంత ఆయన చెబుతున్నట్లుగా రకరకాలుగా ఆయనకి నచ్చని వస్త్రధారణ ఉన్న వాళ్ళతో ఎప్పుడు యాక్ట్ చేయలేదా అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. మరి బాలకృష్ణ గారు లేకపోతే ఇంకోళ్ళు చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా ఆయన మద్దతుదారులు అడుగుతున్న దానికి కూడా సమాధానం చెప్పాలిగా. ఇప్పుడు బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల మీద మాట్లాడలేదనేది తప్పండి. చాలా మంది మాట్లాడారు, చాలా రకాలుగా మాట్లాడారు. అది శివాజీ గారికి వినపడకపోతే అది మన తప్పు కాదు. శివాజీ గారు అనలేదు అన్నమాట, ఆయన మద్దతుదారులకు అందరూ ప్రశ్నిస్తారు. మద్దతుదారులే అంటారు. ఆయన మెప్పు పొందడం కోసం ఆయన అనిపిస్తాం. నేను ఏమంటానంటే శివాజీ గారు ఎటువంటి వేషాలు వేశారు, ఎటువంటి పాత్రలో నటించారు అనే దానికంటే ఆయన వ్యక్తిగత జీవితం మీద చాలా కథలు ఉన్నాయి. దాని గురించి కూడా సభ్యత సంస్కారం మరిచి మాట్లాడాలంటే చాలా అసహ్యంగా ఉంటుంది. అందువల్ల పబ్లిక్ ఫ్యాషన్ లో మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడాలనేది, మహిళలు పద్ధతిగా డ్రెస్ చేసుకోవాలని చెప్పే ముందు ఆయన పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలి కదా. తర్వాత 2 పదాలకే సారీ చెప్పాను, మిగతా వాటికి చెప్పను, నేను కట్టుబడి ఉన్నానంటే నీకంటే మేధావి ఇంకొక సంస్కారం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో చాలా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, వాటి గురించి మాట్లాడు. మహిళల గురించి
కించపరిచే ధోరణులు కొనసాగుతున్నాయి. వాటి పైగా గురించి స్టేజ్ కాదు, స్టేజ్ మీద ఉన్న మహిళలకు మాత్రమే సారీ చెబుతున్నానంటో ఏంటో అర్థం కాలేదు. తెలివితేటలు అది. రైట్, రాజీవ్ గారు. సార్, కేఎస్ఆర్ గారు, తిలక్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. నమస్కారం. ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రేమ, క్షమ, సేవ క్రైస్తవ యొక్క సారాంశం, క్రిస్మస్ సారాంశం. సమాజంలో సమానత్వం పెరగాలని, శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సర్వమత సద్భావన, మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం, అందరం కలిసిమెలిసి ముందుకెళ్దాం. కొద్దిగా ఇక శివాజీ గారి విషయానికి వస్తే, శివాజీ గారు సినిమా నటుడా, సామాజిక కార్యకర్త అన్నటువంటిది ముందు ఆయన ఏదో ఫ్యాక్టర్ డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే శివాజీ గారి మాటలన్నీ కూడా రెండు పడవల మీద కాళ్ళు వేసి మాట్లాడేటటువంటి మాటలు, వ్యవహారం కనబడుతుంది. ఆయన నిజంగా సామాజిక కార్యకర్త అయితే సినిమాల్లో జరిగేటువంటి తప్పులన్నింటినీ కూడా ఒక్క మహిళలకు సంబంధించినటువంటి వస్త్రధారణ మీద మాట్లాడడం ఏంటి, సమాజంలో ఉన్నటువంటి అన్ని అంశాల మీద కూడా మాట్లాడాలి కదా. అంటే కేవలం మహిళలను కించపరిచే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడా, లేదా ఆయన వల్ల మిగతా పురుషుల పట్ల కూడా చెడు భావన కలుగుతుంది, పురుషాహంకారం పెరిగిపోతుంది సమాజంలో అని చెప్పి మహిళా లోకం అనుకుంటుంది. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఎంత మాత్రం సమంజసం కాదు. నిజంగా నిధి అగర్వాల్ గారు ఏదైతే మీరు చెప్పారో అది 100% నిజం సార్. ఎందుకంటే ఆ వీడియో చూస్తే ఎవరికైనా ఆవిడ వేసుకున్న డ్రెస్ ఓకే, ఆవిడ సినిమా తార అంటేనే అలా ఉంటారు సార్ సినిమా వాళ్ళు అంటే. అందుకే వాళ్ళ చుట్టూ సెక్యూరిటీలు, బౌన్సర్లు ఇవన్నీ, అంటే వాళ్ళు ఉన్నటువంటి ఫీల్డ్ అటువంటిది. నిజంగా లేదు అంటే ఎంటైర్ సినిమా, భారతదేశ సినిమా ఇండస్ట్రీలో తీసుకొచ్చేయండి ఒక రూలు, ఇగో లేడీస్ అంటే ఈ బట్టలే వేసుకోవాలి, మగవాళ్ళు అంటే ఈ బట్టలే వేయాలి, క్రింజ్ కామెడీ ఉండకూడదు, సినిమాల్లో బూతులు ఉండకూడదు, సినిమా వాళ్ళు ఎలాగే ఉండాలని ఒకటి తేండి, అంతే తప్ప మీకు ఇష్టం వచ్చినట్టు మైకుల్లో పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడతాం. దానికి పోయి మళ్ళీ నేను రెండింటికే సారీ చెప్తాను, స్టేజ్ మీద ఉన్న మహిళలకే చెప్తాను, ఏంటి ఇష్టం వచ్చినట్టు అంటే అతి తెలివి పెరిగిపోతే, లేదా సక్సెస్ అనే అహంకారం తలకెక్కితే, ఈ మధ్యకాలంలో 1-2 సినిమాలు ఏమో మళ్ళీ ఆ 90s బయోపిక్, లేకపోతే కోర్టు మూవీలో మంగపతి క్యారెక్టర్లో ఇలాంటివి ఏవో క్లిక్ అయ్యి మళ్ళీ అవకాశాలు రావడం మొదలు పెడితే ఇగో ఈ రకమైనటువంటి నోటికి పని చెప్పే మాటలు. రెండోది, శివాజీ అనే కాదు, మేము అడుగుతా ఉన్నాం, ఇగో శివాజీ గారు ఏదో క్షమాపణ చెప్పారు ఒకదానికో, దానికి మేము సాటిస్ఫైడ్ అని మా సంఘం వాళ్ళు చెప్పారు. సరే, దాన్ని మహిళ ఎవరైతే నటులు ఉంటారో ఝాన్సీ గారు కానీ మిగతా వారు కానీ వాళ్ళంతా ఖండించారు, వ్యతిరేకించారు. అయితే నేను అడుగుతున్నా, ఏ రోజైనా బాలకృష్ణ గారు ఇలా బహిరంగంగా క్షమాపణ చెప్పారా? మా సంస్థ చెప్పించిందా? బాలకృష్ణకు ఒక రూలు, శివాజీకి ఒక రూలా? ఇది కూడా ప్రశ్నోత్పన్నం అవుతుంది. సో బాలకృష్ణ లాంటి వ్యక్తే మహిళలు కనబడితే పార్లమెంట్ భాష మాట్లాడేటువంటి మాటలు, ఆ రకమైనటువంటి మాటలు బాలకృష్ణ మాట్లాడితే దాన్ని స్ఫూర్తిగా శివాజీ గారు తీసుకున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు కదా రాజకీయంగా. కాబట్టి ఏదైనప్పటికీ శివాజీ గారు ఈ నోటు దురుసుతనం తగ్గించుకుని బహిరంగంగా బేషరతుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. వస్త్రాలంకరణ మీద సలహాలు, సూచనలు ఏమన్నా ఉంటే మీ సినిమా రంగం ఉన్నదే అందుకు, మీ సినిమా రంగం ద్వారా చెప్పండి. అందులో తప్పులు ఉంటే మీకు ఇచ్చేటటువంటి యూ సర్టిఫికెటో ఏ సర్టిఫికెటో దానికి సంబంధించి సినిమా వాళ్ళు తెలుస్తారు. ఆ సర్టిఫికేషన్ అనేటువంటిది మీకు ఉంటుంది. కానీ అది మానేసి చేతిలో మైక్ ఉందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి తానేదో ప్రపంచ మేధావులా బిల్డప్ ఇస్తూ తానేదో నీతిమంతుల్లా సూక్తులు చెప్తామంటే అది ఈ సమాజంలో చెల్లుబాటు అవ్వదు. శివాజీ గారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. రైట్, పేరయ్య గారు టంగుటూరు నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే సార్, నమస్తే, మాట్లాడండి. సార్, గరుడ పురాణం శివాజీ అంటారు సార్, ఆయన మామూలు శివాజీ కాదు. గరుడ పురాణం శివాజీగా ఫేమస్ అయ్యాడు. గరుడ పురాణంలో ఆయన నీతులు చెప్పేటటువంటి చాగంటి కోటేశ్వరలాగా ఆయన నీతులు చెప్పే కార్యక్రమం కొన్నాళ్ళు పెట్టారు. మరి ఈ మధ్య మానుకొని మన సినిమాలు చేస్తున్నారు. నీతులా అవి ఊరికి అబద్ధ ప్రచారాల? గరుడ పురాణం అంతా అబద్ధాలే కదా, ఏది జరిగిపోద్ది ఇదే జరిగిపోద్ది అన్నది కుక్కిడి పురాణం. పెద్ద ఇది కదా. ఇప్పుడు ఆయన బాలకృష్ణకి పోతే ఈయన యాంకర్ ఉన్నాడు కదా సాంబశివరావు టీవీ, వద్దులే వాళ్ళ గురించి మనకెందుకు పోనిద్దరు. ఆయన ఇక వాళ్ళందరికీ వారసులు సార్, ఇతను వీళ్ళందరూ కూడా వారసులు. ఓహో, అతను కూడా అసభ్యంగా మాట్లాడాడు అన్నది ఆ టీవీలో. ఓకే, వద్దొద్దు, చెప్పొద్దు, దయచేసి చెప్పొద్దు. అందుకే ఆయనకి ఆ ఇంటి పేరు పెట్టి ఆ ఇంటి పేరు అదే అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. మనం అటువంటి వాటిని కూడా సమర్థించకూడదు కానీ, బట్ వాళ్ళు రియలైజ్ అవ్వట్లా, పైగా వాళ్ళు నీతులు చెబుతారు, అది విశేషం. రైట్.